న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నా. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏమి చెబుతున్నామో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నాం. కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్తున్నాం. మేము కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు ఇది. అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం. వాళ్ళందరూ పోలేపల్లిలో కలిశాం, అద్భుతంగా కలిశాం. మేం కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి క్యాడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనం చేస్తున్నాం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీరు కలిసే ఇంతకు ముందు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితోనే అంటగాగారు. చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి పోటీ చేసి, లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగారో అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2014 నుంచి 2019 వరకు మీరు అతి దౌర్భాగ్యమైన పరిపాలన చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజున చివరిలో ఏమన్నారు? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడో విందామని అనుకున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చివరిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని దూషించని విధంగా దూషించాడు. దూషించకూడని విధంగా కూడా. చివరికి లోకేష్ బాబును కూడా డైరెక్ట్గా విమర్శించాడు. ఏమని? నా తల్లిని దూషించావు నువ్వు, నీ సంగతి తేలుస్తాను, మర్చిపోను అన్నావు. నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు ఇంకో మాట ఏమన్నాడు? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవనటువంటి లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాడు. ఏమిటి కర్మ అన్నాడు. అన్నావు కదా. మళ్ళీ ఏం మాట్లాడతాడో చూసా నేను. ఆయన చేసింది పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాంటిది కాదంట. ముద్దులు పెట్టుకునే పాదయాత్ర కాదంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలి వారిని ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆయన ముద్దు పెడితే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు మీరు. పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలిక ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. అది గొప్ప పాదయాత్రని పోల్చేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. పాపం, దురదృష్టం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, పొత్తు, నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను. గుర్తుందనమాట, సంతోషం. ఆల్రెడీ పొత్తులో ఉన్నాను. నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను. మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు. ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల. ఏమి అన్యాయం అయ్యా నాకు ఇది అర్థం కాల. ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల. అర్థమైతే మీరైనా చెప్పండి. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళ ఏమంటా అంటే
నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను మీరు ఆశీర్వదించమంటున్నాడు. అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా? నీకు అలవాటే లేదు.